రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గం అవనిగడ్డ. గతంలో ఇక్కడ కాంగ్రెస్ టీడీపీ మధ్య పోటీ ఉంటే తర్వాత టీడీపీ వైసీపీ మధ్య పోటీ నెలకొంది. ఇప్పుడు జనసేన టీడీపీ మధ్య, జనసేన కూటమికి సంబంధించినటువంటి వైసీపీ మధ్య పోటీ నెలకొంది. జనసేన కూటమి అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్ సీనియర్ నాయకులు ఆయన పోటీ చేస్తున్నారు. గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రచారం ఏ విధంగా సాగుతుందో మాట్లాడేస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఎలా సాగుతుంది ప్రచారం? మీరు ఆఖరి నిమిషంలో మీకు అక్కడ జనసేన మీరు జాయిన్ అవ్వడం, తర్వాత టీడీపీ కన్ఫర్మ్ చేయడం, సమయం చాలా తక్కువ ఉంది. ఎలా సాగుతుంది ప్రచారం సార్ మీకు? ప్రచారం చాలా చురుగ్గా సాగుతుంది. ప్రత్యేకించి మూడు పార్టీలు, అటు తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి, మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు, ప్రజలను కూడగడుతున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రచారంలో కానివ్వండి, లేకపోతే ఓటింగు సాధించడంలో కానీ ఏం లేవు. అంత బాగా సార్, అంటే మీరు సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉన్నారు. ఇప్పుడున్న ఎన్నికల వాతావరణాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? చాలా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవును, పూర్వపు విలువలు ఇవాళ రాజకీయాల్లోనే లేవు. ఇప్పుడు ప్రస్తుతం అంతా ధన ప్రభావం ఎక్కువైపోయింది. మన అవనిగడ్డ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు మా ఎమ్మెల్యే గారు ఇవాళ ఇసుక ద్వారా, మట్టి ద్వారా కోటాను కోట్లు ఆయన కొల్లగొట్టాడు. ఆ డబ్బుతో ఇవాళ ఎన్నికలు నడపాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్న స్థితి వచ్చింది. అంచేత ఇప్పుడు జరుగుతున్న పోరాటం ధనబలానికి, ప్రజాబలానికి మధ్య జరుగుతున్న పోరాటంగా నేను భావిస్తున్నాను. అంచేత ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారనే విశ్వాసం నాకు ఉంది. అంటే కూటమికి సంబంధించి బీజేపీ, టీడీపీ, జనసేన కలిసాయి. నేతల మధ్య సమన్వయం ఎలా ఉంది సార్? మండలాలకు సంబంధించినటువంటి అక్కడ నేతలు ఏ విధంగా కలిసి ప్రయాణం చేస్తున్నారు? బాగా అసలు సమన్వయం అంత అద్భుతంగా ఉంది. బహుశా అనుకోవటం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని సమన్వయం మా అవనిగడ్డ నియోజకవర్గంలో ఉంది. నేతలందరూ కూడా కలిసే పనిచేస్తున్నారు, చాలా పట్టుదలతో పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారదోలాలని చెప్పన్న ఒక పట్టుదల ఇవాళ ప్రతి కార్యకర్త, మూడు పార్టీల కార్యకర్తల్లో ఉంది. అదేవిధంగా పనిచేస్తున్నారు. దాంతోపాటు అంటే ఇవాళ దాదాపు అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. ప్రతిరోజు కూడా ఇవాళ చేరికలు చాలా ఎక్కువైపోయాయి. ఎవరికాలంటే మేము 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో ఉండి ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో మేము పార్టీలో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆ పార్టీని విడిచిపెట్టి ఇవాళ కొంతమంది జనసేనలోకి వస్తున్నారు, కొంతమంది తెలుగుదేశంలోకి వస్తున్నారు. ఇది కూటమిలో చేరుతున్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఒక ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు నేను ఇది చూడలే. రోజు కనీసం ఒక 100 మందిని చేరుతూ ఉంటారు. ఆ రకంగా జరుగుతుంది. సార్, మీరు సుదీర్ఘకాలంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరున్న టైంలో చేసిన అభివృద్ధి ఏంటి? ఇంకా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటున్నారా? అవనిగడ్డ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో మా నాన్నగారు మండలం కృష్ణారావు ఆయన చూపిన బాటలో నేను పనిచేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ఆధార సౌకర్యాలు కల్పించాం, తర్వాత ఇళ్ల నిర్మాణం జరిపించాం, తర్వాత కరెంటు ఇప్పించాం. ఇవన్నీ జరిగినాయి గతంలో. అంచేత అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారి హయాంలో గ్రామాల్లో దాదాపు 180% సిమెంట్ రోడ్లు వేసాం. 20% వీళ్ళు ఉన్నాయి, కానీ 20% వీళ్ళు ముట్టుకున్న పరిస్థితి లేదు. అంతేకాకుండా చివరిలో పంచాయతీరాజ్ రోడ్లు కానీ, ఆర్ఎండ్బి రోడ్లు కానీ అన్నీ మంజూరు తీసుకొచ్చారు. అవన్నీ కూడా రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి నిలిపేసిన పరిస్థితి వచ్చింది. దాంతో వాళ్ళ రహదారులన్నీ కూడా చాలా అధ్వాన స్థితికి చేరాయి. మళ్ళీ ఈ రహదారులన్నీ బాగు చేయాలంటే 300 కోట్ల రూపాయలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా ఇవాళ దివ్యం ఒక దీనసేవగా మార్చేశారు. సరే, అంటే నియోజకవర్గానికి సంబంధించి చూస్తే కనుక ఈ దివిసీమ ప్రాంతం కొంత రైతాంగానికి చాలా రోజు నుంచి ఇబ్బందులు, దిగువకి నీళ్ళు వెళ్ళకపోవడం, కాలువలు సరిగా లేకపోవడం, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా పరిష్కరిస్తారు? అంటే అవనిగడ్డ నియోజకవర్గంతో కూడా ప్రత్యేకించి రైతాంగ నియోజకవర్గం అది. అయితే ఇక్కడ రైతులందరూ కూడా సన్నకారు, చిన్నకారు రైతులు. అయితే అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా నష్టపోయేది మాత్రం దివ్యం రైతాంగమే. మిగతా జిల్లాలో ఇంకా మిగతా చోట్ల నష్టం లేదు. ఎందుకంటే సాగునీరు ఇవ్వటం ఒక సమస్యగా పరిణమించింది. ఇప్పుడు కోడూరు మండలంలో దాదాపు 4-5 వేల ఎకరాలు ఈ 5 సంవత్సరాలుగా పంట పండించుకున్న పరిస్థితి లేదు. అంత పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో 45 బస్తాలు పంట పండించుకున్న భూములు ఇవాళ బీడు భూములకు మారిపోయిన పరిస్థితి వచ్చింది. అంటే దాని మీద వాళ్ళకి నీళ్ళు ఇచ్చి వాళ్ళని బతికించాలని చెప్పిన ఆలోచన ప్రభుత్వం చేయలేదు. కొన్ని నష్టపరిహారం కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. దాంతో ఎప్పుడు లేని విధంగా రైతులు దాదాపు 4-5 రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి వచ్చింది. 1-2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఇవాళ రైతాంగం పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందని చెప్పడానికి వెళ్ళలేదు. అంచేత ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే మా మొట్టమొదటి కర్తవ్యం అంటే ప్రతి ఎకరాకి నీరు అందించడం, సాగునీరు అందించి మళ్ళా పూర్వంలాగా 40-45 బస్తాలు పండించుకునే స్థితికి ఆ భూములన్నీ తీసుకురావాలన్నది మా సంకల్పంగా ఉంది.
ఇది ప్రధానమైన అంశం. రెండోది తాగునీరు. దాదాపు తీర ప్రాంత గ్రామాలన్నీ కూడా వాళ్ళు తాగునీటితో కటకట్లాడుతున్నాయి. అంచేత తాగునీటి సమస్యను కూడా పరిష్కారం చేయాలి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇంటింటికి కుళాయి ఇస్తామని చెప్పి ప్రకటించారు. దాన్ని అమలు చేసే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేసి తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తాం. ఇప్పుడు ప్రధానమైన సమస్యలు ఒకటి సాగునీటి సమస్య, రెండోది తాగునీటి సమస్య. ఈ రెండింటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరుగుతుంది. అంటే తీర ప్రాంత గ్రామాలు, సముద్రం ఆనుకుని ఉన్న గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని ఒక విమర్శ ఉంది. వాటికి సంబంధించి ఏమైనా ప్రణాళిక రూపొందిస్తున్నారా ఒకవేళ మీ కూటమి అధికారంలోకి వస్తే? అంటే తీర ప్రాంత గ్రామాల్లో పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేదంటే దానికి కారణం ఏంటంటే రోడ్లు వేసాం గతంలో. ఇవాళ ఆ రోడ్డు రామకృష్ణాపురం ఉంది, తీర ప్రాంత గ్రామం అది. ఇవాళ ఆ రోడ్డు చూడండి ఎంత అధ్వానంగా ఉందో. ఆ రోడ్డు మేము వేయించింది మొదట్లో. అట్లా మేమైతే చేసామో చేసింది కూడా వాళ్ళ చిన్న భిన్నమైన పరిస్థితి. అలాగే సముద్ర కట్ట వేయించాం వాళ్ళకి రక్షణగా. ఏటికట్టలు వరదలు వచ్చినప్పుడు రక్షణగా ఏటికట్టలు వేసాం. అవన్నీ కూడా ఇవాళ అధ్వాన స్థితిలోకి వెళ్ళిపోయినాయి. ఏదైనా నిజంగా ఒక ప్రమాదం కానీ ఇవాళ వస్తే మాత్రం తీర ప్రాంత గ్రామాలకు రక్షణ లేదు. అంచేత రేపు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ముందుగా వాటన్నిటిని కూడా మళ్ళా మరమ్మతులు చేయించి పునర్నిర్మాణం చేయించే కార్యక్రమం చేస్తాం. అట్లాగే అవుట్పాల్ సూయిస్ ఒక్కటి కూడా మరమ్మతు చేసిన పరిస్థితి 5 సంవత్సరాల నుంచి. ఆరోపణలు చేయడం తప్ప దాని మీద దృష్టి సారించిన పరిస్థితి. అవుట్పాల్ సూయిస్ కొంచెం బాగు చేస్తే సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారం అయి ఉండేది. అది కూడా జరగలేదు. అంచేత వీటి మా నెత్తిన చాలా బాధ్యతలు పెట్టుకున్నాం. అలాగే వాళ్ళ కృష్ణానది వరద వల్ల వాళ్ళ పాత అడ్లం కోట కోసుకుపోతుంది, అలాగే ఎదురుమండి కోత కూసుకుపోతుంది. ఈ రెండింటినీ రక్షించాల్సిన బాధ్యత కూడా మేము వహించక తప్పదు. సార్, అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ఆరోపణ చేశారు ఇసుక మట్టి దోపిడీ జరుగుతుందని. కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. నిరూపిస్తే ఎవరికైనా రాజకీయ సన్యాయం తీసుకుంటా, ఇసుక దోపిడీ చేస్తున్నాం, మట్టి దోపిడీ చేస్తున్నాం అని కామెంట్ ఆయన కూడా చేశారు. ఇసుక దోపిడీ మీద మేము అనేక ఆందోళనలు చేసాం. ఆందోళన చేస్తే ఇదంటే సిఆర్జెడ్ ప్రాంతాలు. సిఆర్జెడ్ ప్రాంతంలో ఇసుక తవ్వటానికి అనుమతులు ఇవ్వకూడదు. దాంతోపాటు రివర్ కన్సర్నింగ్ ఆర్సీ యాక్ట్ ఒకటి ఉంది, తర్వాత వాల్టర్ చట్టం ఉంది. ఈ మూడింటిని కూడా అతిక్రమించి ఇసుక తవ్వుతుంటే మేము అనేక సార్లు దాదాపు ప్రతి వారం కూడా స్పందనలో చెప్పటం జరిగింది. ఆ తర్వాత శ్రీకాకుళం దగ్గర ఇసుక తవ్వి పెద్ద పెద్ద కొండల్లాగా పేర్చారు. అక్కడికి వెళ్ళి మేము ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు. ఆ రోజున చెప్పి అనుమతులు ఉన్నాయంటే అనుమతులు తీసుకొచ్చి చూపించాల. ఇప్పుడు ఆయన ప్రమేయం ఉందని మేము ఎందుకు అంటున్నామంటే, ఆయనకు ప్రమేయం లేకపోతే దాన్ని ఇప్పుడు చట్టాన్ని రక్షించాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యుడికి ఉంటుంది కదా. ఆయన ఎందుకు చట్టాన్ని రక్షించలేదు? చట్ట విరుద్ధమైన పనులు జరుగుతూ ఉంటే ఎందుకు ఆయన చూస్తూ కూర్చున్నాడు? అంటే ఇప్పుడు అంతా కూడా ఆయన ఏదో ఓపెన్ ఛాలెంజ్ చేయొచ్చు, కానీ అంతా ఆయన కడవకల నరసింహారావు వాళ్ళ కనుసంధానంలో జరిగింది. ఇది ప్రజలందరికీ తెలుసు విషయం. అంతేకాదు, ఎన్ని సంవత్సరాలు మేము రాజకీయ జీవితంలో ఉన్నా సముద్రం దగ్గర నల్ల ఇసుక ఉంటుందని, ఆ బ్లాక్ శాండ్ అమ్ముకుంటూ కోటాను కోట్లు గడించొచ్చన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఆ పని కూడా ఆయన చేసి బ్లాక్ శాండ్ కూడా అక్రమ రవాణా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ జరిగిన మట్టి తవ్వకాలు జరిగినా, లేకపోతే ఇసుక తవ్వకాలు జరిగినా, అలాగే నల్ల ఇసుకని ఇచ్చేసిన అన్నీ ఆయన కనుసంధానంలో జరిగాయి అనేది ఆ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు విషయం. అంటే సింహాద్రి రమేష్ కామెంట్ కూడా చేస్తుంది సార్. అంటే నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ చేయని విధంగా అభివృద్ధి చేశాము, అభివృద్ధి చేసిన తర్వాత ఓట్లు అడుగుతామని చెప్పాము. కోడూరు అవనగడ్డ రోడ్డు వేసిన తర్వాత ఓట్లు అడుగుతామని చెప్పి ఇప్పుడు రోడ్డు వేస్తున్నాం, అడుగుతున్నాము, ఎదురుమండి అక్కడ బ్రిడ్జి శాంక్షన్ చేయించామని వాళ్ళు చెప్తున్నారు సార్. ఇప్పుడు కోడూరు రోడ్డు గురించి ఎన్ని ఆందోళన జరిగాయండి. ఈ 4-5 సంవత్సరాలుగా కోడూరుకి వెళ్ళే ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమంది కాళ్ళు చేతులు ఎరగొట్టున్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవ్వాలంటే నీకు ఎలక్షన్ వచ్చింది కనుక ఆ రోజున దానికి 23 కోట్ల రూపాయలతో దాన్ని ఇచ్చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. ఇప్పుడు ఏదో 16-17 కోట్లతో మేము మరామతులు చేస్తున్నాం అంటున్నారు. అది అంటే కేవలం ఎన్నికల కొరకు వాళ్ళు చేస్తున్న పని తప్ప అది ప్రజల మీద ప్రేమతో చేస్తున్న పని కాదు కదా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఎంతమందికి ఇబ్బందులు కలిగాయి, ఎన్ని కార్లు పడిపోయి, ఎంతమంది కాలు చేతులు ఎరగొట్టుకున్నారు. నరకప్రాయంగా ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసింది. అలాగే ఆటోలు ఎంత నష్టపోయారు వాళ్ళు ఆ రోడ్డు మీద నడిచి. నష్టపోయినాడు ఎవరున్నారు? రోజు ఉద్యోగస్తులందరూ కూడా భార్యాభర్తలను ఎక్కించుకొని అక్కడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తా ఉంటే దిందనగండం నూరేళ్ళ ఆయుష్లాగా వాళ్ళ జీవితం సాగింది తప్ప వేరే లేదు కదా. ఆయనకి ఎట్లా అర్హత ఎక్కడ ఉంది? కోడూరు మండలంలో ఇప్పుడు కోడూరు రోడ్డే కాదండి, ఇప్పుడు మీరు రామకృష్ణాపురం రోడ్డు వెళ్ళండి, సాలెంపాలెం రోడ్డు వెళ్ళండి, ఏ రోడ్డు అని వెళ్ళండి, ఎంత దుస్థితిలో ఉన్నాయి. ఈ సాలెంపాలెం రోడ్లో ఆయన స్కూల్ బస్సే పడిపోయింది, విద్యా వికాస్ బస్సు. ఇంకా అభివృద్ధి ఎక్కడ? ఇన్ని రోడ్లు ఏ రోడ్డు చూసినా ఏమన్నది గర్వకారణం అన్నట్టుగా తయారు చేసి ఇంకేదో అభివృద్ధి చేశారంటే ఏం చేసినట్టు అభివృద్ధి?
ఎదురుమండి బ్రిడ్జి కూడా అక్కడ ప్రజల చిరకాల కోరిక. అవును, ఎదురుమండి బ్రిడ్జి చివరికాల కోరిక. ఎదురుమండి బ్రిడ్జిని గత ఆయన చంద్రబాబు గారి ప్రభుత్వం సమయంలో అది ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కింద దాన్ని మంజూరు చేయడం జరిగింది. అయితే ఏంటంటే ఈ లోపల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీవో విడుదల చేయడంలో ఆలస్యమైంది. అయితే ఆ డబ్బు అంతా కూడా చిత్తూరు జిల్లా తీసుకెళ్ళిపోయారు, దీన్ని కేటాయించిన డబ్బు. అప్పుడేమి ఈయన అడ్డం ఇచ్చేయాల. ఆ తర్వాత బాలశౌరి గారు నాబార్డ్ చైర్మన్ గారు తీసుకొచ్చి నాబార్డ్ నిధులు ఒకటి మంజూరు చేయించే ప్రయత్నం చేశారు. ఆ రోజు నాబార్డ్ చైర్మన్ నాగాలంకి వచ్చినప్పుడు ఆయనకి నిజంగా స్వాగతం ఇచ్చి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటికి కూడా మీరు పరిష్కారం చూపమని చెప్పి చైర్మన్ అడగలిగిన ఆ చైర్మన్ ఎదురుగుండా బాలశౌరి గారి పిఏని కొట్టడం, ఆ రోజు ఒక యుద్ధ వాతావరణం కల్పించడం, దాంతో ఆ నాబార్డ్ చైర్మన్ కూడా బెంబేలెత్తిపోయిన పరిస్థితి వచ్చింది. ఇంకే నువ్వు సాధించింది ఎక్కడ దాంట్లో? అదే బాలశౌరి గారు నాబార్డులో పెట్టించిన మటం మొత్తం వాస్తవం. అయితే ఇప్పుడు అదేమైందంటే దాని వ్యయం పెరిగిపోయింది. టెండర్లు వేస్తే ఎవరో టెండర్లు రాలా. ఎందుకు టెండర్లు రాలేదంటే ఆ నిధులు కూడా మళ్లించేశారని, కాంట్రాక్టులు రాలా ఎవరని చెప్పింది. అంతేకాని ఇంకో 40-50 కోట్లు ఎక్స్ట్రా ఇస్తే తప్ప అది పూర్తి పరిస్థితి లేదు. మీ ప్రభుత్వం లాగానే బ్రిడ్జి మొదటి ప్రాధాన్యత తీసుకుని ఏడాదిలోపు తయారు చేస్తుంది, అంత సమస్య లేదు. ఓకే సరే, అంటే దివిసీమ ప్రాంతంలో సహజ వనరులు, గ్యాస్ కూడా ఉన్నాయి, సహజ వనరులు ఏమన్నా ఉన్నాయి, ఎందుకు డెవలప్మెంట్లో ముందుకు వెళ్ళలేకపోతుందండి, ఏం చెప్తారు సార్? అంటే ఇది ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ వచ్చే ప్రాంతం, నేల కూడా లూజు సాయిల్ ఇది. దానివల్ల అంటే మనం ఎన్ని చేసినా మళ్ళీ జరుగుతూ ఉంటాయి, కొన్ని వైపరీత్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల వచ్చిన సమస్య తప్ప వేరే కాదు. ఇది అంటే భౌగోళికంగా ఉన్న ఇబ్బందికర పరిస్థితి. కొన్ని రాతి నీళ్ళు ఉందనుకోండి, అప్పుడు ఒక రోడ్డు వేస్తే అది ఎంతో కాలం ఉంటుంది, కానీ ఇక్కడ అంతకాలం ఉండదు. అది అంచేత అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏది జరిగినా కూడా. దాంతోపాటు అభివృద్ధి అంటే అన్నిటికంటే ప్రధానమైనది దాదాపు 30,000 కోట్ల రూపాయలతో కేంద్ర రక్షణ శాఖ DRDO వాళ్ళు గొల్లమొదలు రక్షణ మన క్షిపణి ప్రయోగ కేంద్రం అంటే ర్యాకెట్ లాంచింగ్ సెంటర్ పెట్టడానికి వాళ్ళు నిర్ణయం చేయడం జరిగింది. దాని భూమి నేను ఉన్నప్పుడే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే ఇప్పించాం. తర్వాత ఆ భూమిని కొంతమంది సాగు చేసుకుంటే ప్రభుత్వ భూమి అయినా వాళ్ళకు నష్టపరిహారం ఇప్పించాం. తర్వాత వాళ్ళు వచ్చే చుట్టూ ప్రహరీ కట్టారు. దాని కృష్ణా అభయారణ్యం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొలగించి అడ్డంకులు కూడా అన్నీ తీసేసి దాన్ని ప్రారంభించే కార్యక్రమం చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకారం కొరవడంతో అది వెనక్కి వెళ్ళిపోయింది. అది వచ్చి ఉంటే దివిసీమ అభివృద్ధి మరో విధంగా ఉండేది. కేవలం అక్కడ ఉద్యోగాల కల్పనే కాకుండా, ఉపాధి కల్పనే కాకుండా, ఇప్పుడు ఆ భారీ వాహనాలు రావడానికి అనుగుణంగా మొత్తం రోడ్లన్నీ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వంతెనలు కొత్తగా కట్టాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు వాళ్ళు. అదంతా కూడా ఇవాళ లేకుండా పోయిన పరిస్థితి. 5 సంవత్సరాలు వీళ్ళు పట్టించుకోకపోవడంతో. కానీ రేపు కూటమి ప్రభుత్వంలో కానీ మన కేంద్ర ప్రభుత్వం సంప్రదించి ముందు దాన్ని పట్టాలు ఎక్కించాల్సిన బాధ్యత ఉంది. అది కానీ జరిగితే అవనగడ్డ నియోజకవర్గ స్థితిగతులన్నీ కూడా మారిపోతాయి. సార్, మీ కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది, మీరు జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, కానీ కాపులు జనసేన నమ్మే పరిస్థితి లేదనేది ప్రధానంగా ముఖ్యమంత్రి పదే పదే సభలో చెప్తున్నారు, ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. దయచేసి కులాల విషయం అది అడగండి. నేను ఎప్పుడు కులాల గురించి నేను ఎప్పుడు మాట్లాడే మనిషిని కాదు. అది కులాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చెప్పిన ఆలోచన లేదు. ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు కూడా కులరహితంగానే చేసి ఎవరైనా కూడా ఎన్నికలు నిలబడాలన్నా అన్ని కులాల్లో ఓటేసి తప్ప గెలిచే పరిస్థితి ఉంటుంది. అంతేగా ఒక కులాన్ని ఇవాళ అడ్డం పెట్టుకుని ఇవాళ రాజకీయం చేయడం అంటే ఇంతకాలం ఎప్పుడు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయను. కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి గారంటే కులాల మధ్య కుమ్ములాట్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఏ కులం నాయకులు ఉంటే ఆ కులం వారితో తిట్టించడం, పవన్ కళ్యాణ్ గారిని కాపు నాయకులు తిట్టించడం, చంద్రబాబు గారిని కమ్మ నాయకులతో తిట్టించడం వైసీపీలోని వారి చేత. ఈ రకంగా అంటే కుల వైషమ్యాలు పెంచేసి మరో పక్కన ప్రాంతీయ వైషమ్యాలు పెంచేసి రాజకీయం చేయాలని చెప్పిన దుర్మార్గ ఆలోచన కలిగి జగన్మోహన్ రెడ్డి ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. సార్, మీరు మొన్న ఈ సందర్భంలో మా ఛానల్తో మాట్లాడుతూ ఈ ఆఖరి ఎన్నికలు అని చెప్పారు. నిజమే. అది ఎందుకంటే వయసు రీత్యా నిర్ణయం తీసుకున్నారు, లేకపోతే ఎందుకు సార్ ఆఖరి ఎన్నికలు? అంతే, ఇప్పుడు వయసు పెరుగుతూనే ఉంది కదా. ఇక ఈ 5 సంవత్సరాలు మనం 5 సంవత్సరాలు నిలబడతాం కూడా అంటే మిగిలిన పనులు ఏమైనా చేద్దామని చెప్పి తప్పనిసరిగా 5 సంవత్సరాల్లో చిరస్మరణీయమైన పనులు చేస్తాను. అన్నీ నేను మీరు చెప్పను కానీ నా ఆలోచనలన్నీ తప్పనిసరిగా జరిగి తీరుతాయి. వాస్తవంగా 2024 ఎన్నికల్లో మీ వారసుడు రాజకీయ అరంగేట్రం ఉంటుందని మొన్నదాకా ప్రచారం జరిగింది. ఎందుకనే వెనక్కి తగ్గారు, ఏంటి సార్ కారణాలు? అదేం లేదండి. అది అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా నన్నే నిలబడమని చెప్పారు ఈ ఎన్నికల్లో. అందువల్ల జరిగింది తప్ప వేరే కాదు. నేనైతే మా అబ్బాయినే పెట్టుకుని అని చెప్పాను. ఎందుకంటే యువకులు ఎక్కువ కదా జనసేనలో, వాళ్ళతో కలిసిపోతాడని చెప్పని. కానీ ఈ ఎన్నికల్లో చాలా ముఖ్యమైన ఎన్నికలు కనుక ఈ ఎన్నికల్లో మీరుంటేనే బాగుంటుంది, అనభోజ్యంలో అవసరం ఉంది.
అని చెప్పడం బట్టి నేను ఒప్పుకున్నాను దాంట్లో. మీ అబ్బాయి ప్రపోజ్ చేశారు, మీ అబ్బాయి చేసిన వారు కూడా దాన్ని సానుకూలంగానే స్పందించారు. కానీ అయితే చివరి నిమిషంలో ఏంటంటే ఇది ప్రస్తుత ఎన్నికల్లో మనం మీరు ఇలాంటి అనుభూతులు ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పట్టు 2029లో మీ అబ్బాయి రాజకీయ అరంగేట్రం ఉండే అవకాశం. అప్పుడు పరిస్థితి చూద్దాం. రాజకీయాలు అన్ని రోజు మారిపోతున్నాయి కదా. చేత అప్పటి పరిస్థితులు ఎట్లా ఉంటే ఏం జరుగుతాయి, ఏ పార్టీలు ఉంటాయి, ఏ పార్టీలు పోతాయి, అసలు రాష్ట్రం ఏమవుతుంది, ఇవన్నీ మనం ఎక్కడ గమనిస్తాం. ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి కదా పరిస్థితులు. కళ్ళ ముందే మారిపోయినాయి రాజకీయాలు, విలువలన్నీ పోయినాయి. ఇలాంటి పరిస్థితులు ఎప్పుడో 5 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల గురించి అప్పుడున్న పరిస్థితుల గురించి ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను. సరే, అంటే వాస్తవంగా మీకు సీట్ అనౌన్స్ చేసే ముందు చాలామంది అవునగడ్డ మీద తిరిగారు, చాలామంది టికెట్ ఆశించారు. వాళ్ళందరికీ సీట్ కాకుండా మీకు సర్వే ప్రకారం మీకు పాజిటివ్ కింద మీకు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మీకేమన్నా అక్కడ సీట్ ఆశించిన వాళ్ళ నుంచి ఇబ్బందులు ఉన్నాయా ఏంటి సార్? అది ఆశించారు అలాంటిది ఏం లేదండి. ఎందుకంటే స్థానికులు ఎవరో పూర్తిగా సహకరిస్తున్నారు, తిరుగుతున్నారు చాలా వరకు. ఎవరో ఒకళ్ళిద్దరు రావట్లేదు, కానీ దానివల్ల ఏదేం ఇబ్బంది ఏం లేదు. మామూలుగా అందరూ వస్తున్నారు. ఎందుకంటే పార్టీ మీద అంకితభావం ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా తప్పు చేయరండి. పార్టీ నిర్ణయం శిరోధార్యం అవుతుంది. ఎట్లాగ పార్టీని అడ్డం పెట్టుకుని వ్యవహారం చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం తటపడేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా వచ్చేస్తారని చేయకుండా. సరే, ఈసారి కూటమికి ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అవనిగడ్డలో మండల బుద్ధిప్రసాద్ గారికి ఓటు వేయాలంటే ఎందుకు, ఏమని చెప్తారు? అభివృద్ధి కోసం. ఇప్పుడు ఇంత ప్రజలందరూ కూడా కోరుకుంటుంది అదే కదా. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని కూడా కొన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తే అవ్వవు. ఇక్కడ అవన్నీ చేయగల సమర్థ ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారు. కనుక వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి పదంలో అవనిగడ్డ నియోజకవర్గం నడిపించడం నా యొక్క విజ్ఞప్తి ధర్మం. కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు మొత్తం ఆగిపోతాయి. ప్రజలు నమ్మొద్దు, 2014 ఇదే విధంగా కూటమి అంటూ హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా అమలు చేయలేదు అనేది ముఖ్యమంత్రి పదే చెప్తున్నమాట. సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అన్నది అవాస్తవ విషయం. ఎప్పుడో 2 రూపాయల కిలో పెట్టాడు ఎన్టీ రామారావు, ఆగిపోయింది అది. ఏనాడు ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణలు పెట్టి భూములు పంపిణీలు, ఇళ్ల స్థలాల పంపిణీ చేసింది, అది ఏమన్నా ఆగిపోయిందా? ఏ కార్యక్రమం ఆగదు, దాన్ని పెంచుకుంటారు తప్ప. అట్లాగే రాజశేఖర టైంలో ఫీజు రియంబర్స్మెంట్, తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టారు, పేర్లు మారినాయి తప్ప పథకాలు ఏమి ఆగలేదు కదా. అంచేత ఒక సంక్షేమ పథకం పెట్టిన తర్వాత ఆ పథకాన్ని ఆపటం అంటే ఎవరి తరం కాదు అది. అంచేత ఇది దుష్ప్రచారం తప్ప దానికంటే ఎక్కువ పెరిగిపోతున్నాయి. ఏది ఇప్పుడు ఉదాహరణకి పెన్షన్ తీసుకోండి. అసలు వాస్తవానికి 200 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా నేను అధికారంలోకి వస్తే 3000 చేస్తా అన్నాడు. ఈయన కూడా 3000 తపాలుగా చేసి చివరి సంవత్సరంలో 3000 తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమన్నారు, 4000 రూపాయలు చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అది రాగానే అంతేకాకుండా ఏప్రిల్ నెల నుంచే మేము ఇస్తాము అని చెప్పి వారు ప్రకటించారు. అంటే ఇది సంక్షేమ పథకం తీసేసినట్టు అట్లా పెంచింది తప్ప. అట్లాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కొత్తగా ఇస్తున్నది. అలాగే అంత పూర్వం ఆడబిడ్డలకు ఇచ్చేది ఒకరికే పరిమితం చేశారు. ఇప్పుడు కుటుంబంలో ఎంతమంది అంటే అంతమందికి ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఈ సంక్షేమ పథకాలు మీ కూటమి నేత ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలంటే అసలు రాష్ట్ర బడ్జెటే సరిపోదు, ఏడాదికి 2 లక్షల కోట్లు అవసరం అవుతాయని మన ముఖ్యమంత్రి వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంటే 2 లక్షల రూపాయల కోట్లు అవ్వచ్చు కాదనట్లేదు కదా. అయితే ఆయన అప్పులు తెచ్చి పంపిణీ చేశాడు, కానీ సంపదను సృష్టించి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తారు చంద్రబాబు గారు. ఆయన సంపదను సృష్టించడం చేత అయిన వ్యక్తి, గతంలో కూడా సంపదను సృష్టించిన వ్యక్తి, అలాగే ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి, పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి. అంచేత ఆయన అప్పులు చేసి ఈ పథకాలకు కొనసాగించడు, దానికి తగిన దీన్ని సృష్టించి ఆయన చేస్తారు. దాంట్లో అనుమానం లేదు, ఎవరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఏదో ఈయన చేసే ప్రచారాలన్నీ నమ్మటానికి ఎవరు నమ్మద్దు అనుకుంటే నేను కోరుతున్నాను. ఇంకొక మాట, అమలు కాని హామీలు దాదాపు 2014 ఏ విధంగా ఇచ్చారు అదేవిధంగా 100 హామీలు ఇచ్చేశారు. ఆ హామీలకి నిన్న బీజేపీ ఆ మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, మద్దతు కూడా ఇవ్వలేదు అనేది నిన్న ముఖ్యమంత్రి సభలో. అమలు కాని పథకాలు ఏమైనా నిజంగా అమలు కాదు అనుకోండి, ఆ రోజు మమ్మల్ని జనం పక్కన పెట్టేస్తారు. దాని అనుమానం ఏముంది? ఈ రాజకీయం ఈ ఒక్క ఎన్నికలతో ఆగదు కదా పార్టీలకి, మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పోటీ చేయక తప్పదు కదా. అంచేత ఈ అమలు చేయలేదనుకోండి, వచ్చే ఎన్నికల్లో మమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు? ఇవన్నీ ఆయన అనుమానాలు రేకెత్తే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అంత దుష్ట ఆలోచన గల వ్యక్తి, ప్రజల్లో గందరగోళం సృష్టించే వ్యక్తి. ఆయన ఎక్కడ మడమ తప్పను మాట తప్పను అని చెప్పే వ్యక్తి. మా నియోజకవర్గంలో 93 కోట్ల రూపాయల నిధులు ప్రకటించి 1 పైసా రిలీజ్ చేయలేదు. అట్లా ఇంకెన్ని నియోజకవర్గాలు ఎన్ని చేశాడో చెప్పడానికి వీలేదు కదా. మద్యపాన నిషేధం
చేస్తానని చెప్పి ఆడవాళ్ళందరూ నమ్మించి ఇవాళ ఊరూరా ప్రభుత్వ దుకాణాలు తెరిచి నాసిరకం మద్యాన్ని అమ్మిస్తూ ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని చెడగొడుతున్నాడు. దాని ద్వారా వాళ్ళ కోటాను కోట్ల రూపాయలు గడిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కదా. సార్, మీరు తెలుగు భాష కోసం చాలా కృషి చేశారు, చాలా రాష్ట్రాలు దేశాలు తిరిగారు. ఒకవేళ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు మీ పార్టీ కూడా కొన్నిసార్లు టీడీపీ ముందు టీడీపీ కానీ చాలా సందర్భాల్లో తెలుగు భాషని ఇచ్చేసేస్తున్నారు, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చని చెప్తారు. ఒకవేళ మీరు నెక్స్ట్ కూటమి అధికారంలోకి వస్తే తెలుగు భాషకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, దానికోసం మీరు ఏ విధమైన కృషి చేయబోతున్నారు? తెలుగు భాష నిలపడానికి నేను ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం నుండి ప్రభుత్వం మీద పోరాడుతాను, దాంట్లో అనుమానం లేదు. గత ప్రభుత్వాల హయాంలో నేను పోరాడాను, అధికారంలో ఉండి కూడా పోరాడాను, అలాగే ఎప్పుడు కూడా పోరాడుతాను, దాంట్లో అనుమానం లేదు. పైగా అంటే ఈ విద్యా విధానంలో వాళ్ళ తెలుగుని తొలగించడం మీద ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వారు స్పష్టమైన అభిప్రాయాలు చెప్పారు. తప్పనిసరిగా మళ్ళీ ప్రాథమిక విద్య అన్న తెలుగులో ఉండే విధంగా ఖచ్చితంగా చూస్తాం. ఫైనల్గా ఇంటర్వ్యూ ముగిచేద్దాం. చివరికి ఏం చెప్తారు అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలకి, మీరు ఏం చెప్తారు? సమయం చాలా తక్కువ, ఎన్నికలు 13వ తారీఖు జరగబోతున్నాయి. ఇప్పుడు అవనిగడ్డ నియోజకవర్గం అంటే రాజకీయ చైతన్యం గల నియోజకవర్గం. ఒకనప్పుడు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన నియోజకవర్గం, నీతి విలువలకి ప్రాధాన్యం ఇచ్చిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో పనిచేసిన శాసనసభ్యులందరూ కూడా నీతి నిజాయితీకి ప్రతీకలుగా నిలిచారు. కానీ ఆ పేరుని పాడు చేసింది మాత్రం ఒక సింహాద్రి రమేష్ బాబాయ్. అంచేత మళ్ళా విలువలు గల రాజకీయాలు మళ్ళీ అవనిగడ్డ నియోజకవర్గం జరగాలని చెప్పి మీరు ప్రజలందరూ కూడా కోరుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో ఈ తప ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంపాదించుకొని శాసనసభ్యులు ఎవరైనా ఉన్నారంటే అవనిగడ్డ నియోజకవర్గం అని చెప్తారు. కానీ ఇవాళ స్థానిక శాసనసభ్యుడు ఆ కీర్తిని మసకబార్చిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అంచేత మళ్ళా ఒక గొప్ప రాజకీయ చైతన్యం గల నియోజకవర్గంగా మళ్ళా అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని నిలిచేలాగా ఇక్కడ శాసనసభ్యులు ఉండాలని చెప్పి భావించాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. సంక్షేమ కార్యక్రమాలు ఎట్లాగో ప్రభుత్వం చేస్తాయి, కానీ అభివృద్ధి అడుగంటకూడదు. అభివృద్ధిని మనం ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాగే ఉద్యోగ కల్పనకి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరికీ ఉపాధి అందించాల్సిన అవసరం ఉంది. ప్రతి రైతుకి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే తాగటానికి నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఎవరు చేయగలుగుతారన్నది ఆలోచించి ఇవాళ ఓటు చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా నేను చేసి చూపిస్తాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఇప్పుడు కూడా నేను మాటలు చెప్పే మనిషిని కాదు. అంచేత నేను చేతల్లో చూపిస్తాను. ఏ అయితే ఇవాళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేసి సర్వతోముఖంగా అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధి చెందేలాగా చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తంగా రాజకీయ చైతన్యం కలిగిన అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కుండిపడి అధికారం రాగానే పూర్తి స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. విలువలు గల రాజకీయం చేస్తామని మండే బుద్ధిప్రసాద్ చెప్తున్నారు. గతంలో అంటే ఎన్నో సంవత్సరాలుగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది అధికారంలో, అయితే ఆ గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈ 5 ఏళ్ల కాలంలో అవనిగడ్డ నియోజకవర్గంలో మాత్రం అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారం రాగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని మండే బుద్ధిప్రసాద్. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV అవనిగడ్డ. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.